ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ చెల్లికి ఇంకా ఆయుష్ ఉందని తెలియగానే రిలాక్స్ అయినట్టున్నా. నేను మా చెల్లి గురించి ఆలోచించట్లేదు, మరి మీ నాన్న గురించి ఆలోచిస్తున్నాను. ఏ మా చెల్లికి పడిన దెబ్బ మావయ్య గారికే గనుక పడుంటే సాయంత్రానికే దహన సంస్కారాలు చేసుండేవారేమో. మాటలు కాస్త అతిగా లేవు. నీకన్నానా బావా? నేను చాలా అదుపులో ఉంటున్నాను నాగవల్లి. లేదంటే కుముద ఫంక్షన్కి మీకన్నా ముందు నేనే అక్కడ ఉండేవాడిని. నేనక్కడికి వస్తే ఏదో ఒకటి జరుగుతుందని రాలేదు. నువ్వు కూడా నేను రాకూడదనే కోరుకున్నావు కదా. నీ కోరిక కూడా నేను తీర్చాలని ఆగిపోయాను. అయినా సరే నిన్న మొన్న చాప మీద కూర్చున్న నీ చెల్లెలు హాస్పిటల్ బెడ్ మీద పడుకోవాల్సి వచ్చింది. అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ బెడ్డే పాడగా మారిపోయింది. మీలాంటి వాళ్ళు ఎన్ని ఊహించుకున్నా అవి జరగవు. అలా మాట్లాడితే సరదాగానే ఉంటుంది, కానీ వినేవాళ్లకే చిరాగ్గా ఉంటుంది. అవి నిజాలు నాగవల్లి, చెవిన పడగానే ఇబ్బంది పెడతాయి. నా మాటల్ని కూడా నువ్వు అలా అనగలవా? మా చెల్లెలి సంబరం జరిగే చోటుకి నువ్వు వెళ్ళకపోయినా నీ కన్న తండ్రి వెళ్ళగానే ఆటో శంకరం మామ దాడి చేశాడంటే వరద మామ ఎవరెవరికి ఎంత అన్యాయం చేస్తే తప్ప అలాంటి దాడికి తెగబడ్డారని అర్థం చేసుకోవాలి. పొరపాటున దెబ్బ మా చెల్లికి తగిలింది. చిన్న పిల్ల, పాప పుణ్యాలు తెలియదు కాబట్టి తన ప్రాణాలకి ప్రమాదం జరగలేదు. ఇప్పుడు తప్పించుకున్న మామయ్య మాత్రం తర్వాత తప్పించుకోలేడేమో అనిపిస్తుంది. అంటే నువ్వు మా నాన్న చావు కోరుకుంటున్నావా? అస్సలు అలా కోరుకోను బావా. ఎందుకంటే మా తిరుపతి అత్త నుదిటిన కుంకుమ పెట్టుకోవడం నాకిష్టం. ఆ కుంకుమ ఇంకా 10 కాలాల పాటు ఉండాలి. మరి నువ్వు బొట్టు పెట్టుకోవడం ఎవరికిష్టం? మా తిరుపతి అత్తకే. ఎందుకంటే తను నిన్ను కన్న తల్లి కాబట్టి. రాక్షసుణ్ణి కన్నా సరే తల్లి బిడ్డ ఆయుషునే కోరుకుంటుంది. నువ్వు త్వరగా లేచి డ్యూటీ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటుందే కానీ త్వరగా నీ శవం ఊరు దాటి శ్మశానానికి వెళ్ళాలని తల్లిగా తను ఎప్పుడు అనుకోదు. ఏం చూసి నీకంత ధైర్యం? నేనైనా సరే, మీ చెల్లెలు శివపార్వతి అయినా సరే భవిష్యత్తును చూస్తూ ధైర్యంగా ఉంటున్నాం. నీలాగా చేతులు పట్టుకొని జోస్యం చెప్పాలని చూడం. నేనెవరికి జోష్యం చూడలేదే. చెప్పావు కదా బావా, నువ్వు రాని రాకపోని మా చెల్లెలి ఫంక్షన్లో ఏదో ఒకటి జరుగుతుందని నువ్వన్నట్టుగానే జరిగింది. కానీ ఏది ఏమైనా ఇద్దరికీ మంచే జరిగింది. ఇది ఫస్ట్ నైట్ అయిన తరువాత నేను చెప్పినట్టు పడుంటుంది అనుకుంటే నాకు శత్రువులా మారిపోయిందేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.